భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మరొక ప్రశ్న, కొంతమంది శ్రోతలు అడిగిన ప్రశ్న, ఈ ఉగాదికి ఏ సమయంలో మనము ఉగాది పచ్చడి తినాలి, అలాగే ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఒక ప్రశ్న అండి. చాలామంది మనం అనుకుంటాం ఇదేమిటి ఇంత అంటే ఉగాది పచ్చడి చేయడం తెలియదా అని. కానీ నేను కూడా గమనించింది ఏంటంటే, వాళ్ళు మనం విన్నంత కన్నంత ఒక్కొక్క రకంగా ఒక్కొక్కళ్ళు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అసలు మనం ఏం వేయాలి, దీన్ని ఎలా చేయాలి, ఏ సమయంలో తీసుకోవాలి అనేది ఇవాళ కొంచెం దీని గురించి మాట్లాడుకుందాం. అసలు మామూలుగా ఉగాది అంటేనే చెప్పుకున్నాం మనం ఇందాక, ఈ ఉత్తరాయణం దక్షిణాయనం అనేవి రెండు సంవత్సరంలో ఉన్నట్టు, ఆ రెండిటి యోగం కలిసినట్టు. అలాగే యుగం, యుగం అంటే కూడా ఇప్పుడు ఏంటి మనకి చెప్పేది, నక్షత్రాలు ఇవన్నీ కూడా కలవడం, ఇలాంటివన్నీ ఆ నక్షత్ర గతి అవి కూడా గమనం అన్నీ కూడా మారుతూ ఉంటాయి. అందుకే మన రాశి ఫలాలు అవన్నీ కూడా ఉగాది రోజు పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుంటాం. ఏ గ్రహం ఏ రాశి వాళ్ళకి ఎలా ఎలా పనిచేస్తోంది, ఎట్లా తిరిగింది, ఆ తిరగడం వల్ల వీళ్ళకి వచ్చే లాభ నష్టాలు ఏంటి, వీళ్ళకి వచ్చే బాగా ఏమిటి, నష్టం ఏంటి, డబ్బులు ఎక్కువ వస్తాయా, నష్టపోతారా, అవమానం ఎంత, లేకపోతే వీళ్ళకి సత్కారాలు ఎంత, ఇట్లాంటివన్నీ చూసుకుంటాం ఉగాది రోజు మనం. ఎందుకు, అవన్నీ కూడా గ్రహాలన్నీ కూడా తిరుగుతూ మనిషి జీవన గమనాన్ని నిర్దేశిస్తున్నాయి అని. కాబట్టి ఈ ఉగాది రోజు మనం ఇవన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు మనకేమవుతుందండి, నిజానికి ఆలోచిస్తే ఖగోళ శాస్త్రం ప్రకారం మనం సునీత విలియమ్స్ని చూసాం. మొన్న 9 నెలలు ఆవిడ స్పేస్లో ఉండి భూమి మీద ల్యాండ్ అయ్యారు. ఆవిడ ఎన్ని సూర్యోదయాలు చూశారు, ఆశ్చర్యపోయాం. గంటన్నరకు ఒక సూర్యోదయం చూశారట. 4,900 చిల్లర పైచిలకు సూర్యోదయాలు చూశారు ఆవిడ ఈ 9 నెలల్లో. అంటే ఎప్పుడైతే ఈ ఆర్బిట్ నుంచి దాటి బయటికి వెళ్ళామో దాని గమనం గతి అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. మనకి ఇక్కడ ఒక పగలు రాత్రి అనేది ఈ భూమి మీద ఇలా మనకు కనిపిస్తున్నది. ఇది దాటి వెళ్ళాక ఇంకో రకమైన లెక్కలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనం తప్పకుండా నమ్మాల్సింది ఏంటంటే, ఖగోళ శాస్త్రం ప్రకారం ఏదైతే ఈ 9 గ్రహాలు మనకి కనిపించేవి చెప్తున్నారో, ఈ గ్రహాల ఇంపాక్ట్ మన మీద డెఫినెట్గా ఉంటుంది, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అది మీకు ఎలా ఇంపాక్ట్ ఉంటుందనేది మనం ఫేస్ చేసిన దీన్ని బట్టే తెలుస్తుంది. ఒక్కొక్కళ్ళకు అలా ఉండొచ్చు, ఇండికేట్ చేస్తాయి ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అని. అంటే ఎండ ఎక్కువగా ఉంటుందండి, 45 ఉంటుంది హైదరాబాద్లో అంటే మనం ఏం చేస్తాం, వెళ్తూ గొడుగు తీసుకుని వెళ్తాం, గాగుల్స్ తీసుకుని వెళ్తాం, చల్లనీళ్ళ బాటిల్ దగ్గర పెట్టుకుంటాం ప్రయాణం చేసేటప్పుడు. అంటే ఆ ఎండ అలాగే వెళ్తున్నా గొడుగు వేసుకోవడం వల్ల, గాగుల్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఆ ఎఫెక్ట్ కొంచెం తక్కువ ఒక 3-4 డిగ్రీలు మనకి మామూలుగా కంటే వేడి తగులుతున్నా కూడా తక్కువగా అనిపిస్తోంది. అలాగే ఇప్పుడు మనకి ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా రవి బాలేడు లేకపోతే శని బాలేడు మీకు ఇట్లా గమనం వల్ల అని తెలిసినప్పుడు ఏం చేస్తాం, ఆ దేవదేవుణ్ణి, అమ్మ మేమందరం నీ పిల్లలమే, అమ్మవారిని ప్రార్థించుకుని మాకు మేలు జరిగేది చేయి, తెలుసో తెలియకో పూర్వజన్మలో మేము ఏం చేసిన తప్పులు ఏమైనా పొరపాటున చేసుంటే దాన్ని ప్రత్యామ్నాయంగా నేను ఏం చేస్తే వీటి నుంచి బయటపడగలుగుతానో చెప్పమ్మా అని చెప్పి దైవ ప్రార్థనలు చేసుకుంటూ, హోమాలు జపాలు తపాలు ఏమైనా చెప్తే కనుక శాంతి కోసం అలాంటివి ఏమైనా చేసుకుంటూ మనం ఎక్కువగా భగవంతుడి దృష్టిలో మనని ఎప్పుడూ కూడా ప్రేమగా భక్తిగా ఆయన్ని, ఎందుకంటే ఎవరైనా కూడా మనకి ఏదైనా పని హెల్ప్ చేసినప్పుడు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకపోతే ఎలా ఫీల్ అవుతామండి. అంటే భగవంతుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారా అని కాదు, కానీ ఆ థ్యాంక్స్ అనేది, గ్రాటిట్యూడ్ అనేది చూపించుకోవడం మన కనీస కర్తవ్యం. మనకి ఇంత అడగకుండా చేస్తున్నందుకు కనీసం మనం ప్రతిరోజు ఒక 5 నిమిషాలు భగవంతుడిని నువ్వు నాకు ఇచ్చిన దానికి కృతజ్ఞతలు అని చెప్పలేమా? అది ఎంత కృతజ్ఞత అవుతుంది. కృతజ్ఞత చూపించాల్సింది బదులు కృతజ్ఞతతో ఉండడం అనేది రాక్షసుల లక్షణం. అలా రాక్షసుల లక్షణం ఉన్నప్పుడు దేవుడు ఎన్నిసార్లు వచ్చి ఆ రాక్షసుల్ని సంహరించి వెళ్ళారో కూడా మనం పురాణాల ద్వారా విన్నాం. కాబట్టి మనం అలాంటివి ఏం వద్దు, మనలో ఉన్న రాక్షస గుణాలని రూపుమాపుదాం. దానికోసం అని చెప్పేసి ఉగాది ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు ఏం చేయాలో అలాంటివి చేసుకుందాం. ఇప్పుడు ఈ ఉగాది పచ్చడి అన్నది 6 రకాల రుచులతో తయారు చేసుకుంటాం మనం. దీంట్లోకి లోతుల్లోకి మళ్ళీ వెళ్తాను. అసలు 6 రకాల రుచులు ఏమిటి అనేది ముందు మనం చెప్పుకుందాం. తీపి, చేదు, ఉప్పు, పులుపు, వగరు, కారం, 6. ఈ 6 రుచుల సమ్మేళనం అన్నమాట ఉగాది పచ్చడి మనం చేసుకునేది. మొదట తీపి అన్నప్పుడు మనం దానికి సంకేతంగా బెల్లం వాడతాం. ఇప్పుడు ఉగాదికి మనకు వచ్చేది వసంత ఋతువు మొదలైనప్పుడు మనం ఎలా అయితే చిగుళ్ళు వస్తాయి, వేప చిగుళ్ళు, వేప పూలు వస్తాయి, మామిడి చిగుళ్ళు, మామిడి పూత వచ్చి కాయలు వస్తాయి అవన్నీ అని చెప్పుకున్నాము. అలాగే మనకి క్రాప్ నుంచి కొత్త బెల్లము, కొత్త చింతపండు వచ్చి ఉంటుంది ఇంట్లో. ఇప్పటికి చింతపండు కూడా కొత్తది వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ ఉగాది పచ్చడి తయారు చేసేటప్పుడు ఆ కొత్త బెల్లంనంతా ఇలా మామూలు తరిగేసినట్టుగా చేసి బెల్లం రెడీ పెట్టుకుంటాం. తర్వాత
చింతపండు కొంచెం నానపెట్టుకుని ఆ కొత్త చింతపండు బాగా దాన్ని పులుసంతా పిసికి తీసి ఆ చింతపండు అందులో వేసుకుంటాం. ఈ వేప పువ్వుల్ని ముందు రోజే ఆకులతో పాటు ఉన్నవి తెచ్చుకుని దాన్ని బాగా ఆకుల నుంచి ఆ పువ్వులన్నీ సెపరేట్ చేసి పువ్వులన్నిటినీ కూడా ఒక ప్లేట్ మీద పెట్టి, చాలా పెద్ద ప్రాసెస్ అది. ఆ పువ్వుల నుంచి లోపల ఉండే గింజలాగా ఉన్నది, ఆ చిన్న కొమ్మలా ఉన్నది అవన్నీ పోవాలి. ఒట్టి పువ్వే రావాలన్నమాట మనకి ఇందులోకి. అందుకని అదంతా బాగా అన్నీ ఒలిచిపెట్టుకున్నాక నలిస్తే సన్నటి పువ్వంతా కింద రాలి పడుతుంది. ఆ పువ్వుని వేసుకోవాలి, ఆ వేప పువ్వుని. ఆ వేప పువ్వు కూడా ఇందులో 3 అయ్యాయి ఇప్పటికి. బెల్లము, చింతపండు, వేప పువ్వు 3 అయ్యాయి. తర్వాత మామిడి ముక్కలు సన్నగా తరిగిన, కొంచెం అంత ఈ క్వాంటిటీకి సరిపడా ఎంతైతే ఉన్నాయో చిన్న చిన్న ముక్కలుగా మామిడి ముక్కలు తొక్కు తీసి చిన్న ముక్కలుగా తరిగి ఆ మామిడి ముక్కలు వేసుకోవాలి. 4 అయ్యాయి. తర్వాత 5వది ఉప్పు. కొంచెం ఉప్పు ఎప్పుడు కూడా ఎలాంటిదంటే మనకు చెప్తారు, నేను ఈ 6 గురించి చెప్పినప్పుడు డీటెయిల్డ్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది అయ్యాక. తర్వాత కారం అనుకున్నాం. కారం అంటే నేను చూసాను చాలామంది మామూలు పచ్చికారం వేయడం, పచ్చిమిరపకాయ వేయడం ఇవన్నీ చేస్తారు. లేదండి, నాకు తెలిసి అవన్నీ కూడా మీకు రజోగుణం తమోగుణం పెంచే సృష్టి కాబట్టి అవి ప్రసాదంలాగా మందులాగా చేసే వాటికి అది వాడరు మామూలుగా. నేను విన్నది ఆయుర్వేద పరంగా కూడా శాస్త్రం ఒప్పుకునేది ఏంటంటే కారంకి మిరియం. సో మిరియం ఎలా అయితే మనం పానకంలో మనం మిరియం వేస్తాం కదా నూరి, అట్లాగే ఇందులో కూడా మిరియాన్ని కారం రుచి రావడానికి మిరియాన్ని వాడాలి. దానివల్ల శ్లేష్మము అవన్నీ పోవడము, లంగ్స్లో లోపల ఫామ్ అయిన ఎక్స్ట్రా వాటర్ అదంతా అబ్జార్బ్ చేసుకోవడము, శ్వాసకోశ వ్యాధులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా చాలా మంచిది. అందుకని మిరియన్నేమో కారంకి గుర్తుగా మిరియన్ని వేస్తాం. ఈ 6 రుచులతో కూడిన 6 పదార్థాలని ఒక చక్కగా ఒక వెండి పాత్రలోనో ఏదో కొత్త పాత్ర మీకు ఏది అలవాటు ఉంటే అది దేవుడి నివేదనకి అందులో ఈ 6 కలిపి చక్కగా దాన్ని బాగా రుచిగా తయారు చేసుకుని నా వినాయకుడి పూజ, ఉగాది రోజు మనం మామూలు పూజలో మన మామూలు ఆ రోజు చేసుకునే పూజ అంతా అయిపోయాక నివేదనగా పళ్ళు, పాలు, తర్వాత ఇది పానకం, వడపప్పు ఇవన్నీ కూడా పెట్టి ఉగాది పచ్చడి కూడా పెట్టి నివేదన చేసి తర్వాత మనం తీసుకుని మన ఇంట్లో అందరం కూడా ఫస్ట్ ఆ రోజు తినేది ప్రసాదంలాగా ఉగాది పచ్చడి. ఆ ఉగాది పచ్చడి తిని అప్పుడు మనం మిగతా కార్యక్రమాలు చేసుకోవాలి. ఉగాది పచ్చడి తయారీ విధానం గురించి మనం ఇంతసేపు ఎలా చేయాలి, ఏం చేయాలనే తెలుసుకున్నాం. కొంచెం దాంట్లోకి వెళ్ళి ఒక్క 2 నిమిషాలు గనక మనం 2 మాటలు లోతుల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. అసలు ఈ 6 రుచులే ఎందుకు పెట్టారు? మామూలుగా మనం పండగ అంటే స్వీట్ చేసుకుంటాం, కారా చేసుకుంటాం, ఏదో గారెలు, ఆవళ్ళు, రవ కేసరి, లడ్డూలు, బొబ్బట్లు ఏవో ఇలాంటివి చేసుకుంటాం. మరి ఇదెందుకు పెట్టారు ఉగాదికి అని ఎప్పుడైనా ఆలోచిస్తే అసలు ఈ ఉగాది పచ్చడి ఏమిటి, నైవేద్యం అని కనుక ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే ఆధ్యాత్మికంగా దీంట్లోకి వెళ్తే మనకి జీవితంలో అరిషడ్ వర్గాలు మన ప్రతి మనిషికి ఉన్నాయండి. అవునా? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు మనకి వస్తున్న ఏదైనా ఎక్స్పీరియన్స్ జీవితంలో మన కర్మకాండలు, మనం జరుగుతున్న ఎక్స్పీరియన్స్లు, ఫేస్ చేస్తున్నవి అన్నీ కూడా ఈ 6 రకాల గుణాలకి తగినట్టుగానే ఉన్నాయి. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఒక కోరిక, ఆ కోరిక పుడితే ఆ కోరిక మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎట్లా అయినా కష్టపడి పక్క వాళ్ళని కూడా మోసం చేస్తూ అన్యాయం చేస్తూ సంపాదించడం. అక్కడ కామం అంటే కోరిక దానికి మొదలు. ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఎన్నెన్ని రకాల ఇబ్బందులు వాళ్ళు పడుతూ అవతల వాళ్ళని ఇబ్బంది పెడతారో కూడా రాక్షసుల్ని వాళ్ళందరి కథల ద్వారా విన్నాం. అట్లాగా మనకి తీపి, ఆ తీపితో మొదలయ్యి కారము అంటే కొంతమందితో పడదు అహంకారం, అహంకారం ఎక్కువైపోతే అవతల వాళ్ళని ఎలా తులనాడతాం. తర్వాత ఉప్పు, వగరు, అబ్బా కొన్ని మాటలు మనకు రుచించవు ఎంత దగ్గర వాళ్ళు చెప్పినా. ఆ వగరు, అవతల వాళ్ళ మీద సర్కాజం, తర్వాత వాళ్ళని మనం లెట్ డౌన్ చేయాలని చూడడం, వాళ్ళకి బీలిటిల్ ఇన్సల్ట్ చేయాలని చూడడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ప్రతి మనిషిలో ఉంటాయి. అలాగే అనుభవాలు కూడా 6 రకాల అనుభవాలు ఉంటాయి. ఎలా అయితే ఈ 6 రకాల రుచులు మనకి తింటున్న పచ్చళ్ళలో 6 డిఫరెంట్ రకాల రుచులు ఉన్నాయో, 6 రుచుల్ని కలిపినప్పుడు అద్భుతమైన రుచి వస్తోందో, జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్ని కూడా మనం ప్రసాద బుద్ధితో స్వీకరించి, ప్రసాదం ఎలా అయితే ఇప్పుడు గుడికి వెళ్ళామండి, ఆ రోజు పులిహార పెట్టారు, నాకు ఇష్టం లేదు, నాకు లడ్డు ఇష్టం, కానీ పులిహార ప్రసాదం పెట్టారు, తీసుకుంటున్నానా లేదా? తీసుకోవాలి. దేవుడి ప్రసాదం కళ్ళకద్దుకుని ఆ రోజు ఇచ్చింది తినాలి. రేపు వెళ్ళాను, లడ్డు పెట్టారు, ఆనందంగా అది తీసుకున్నాం, తిన్నాం. ఎల్లుండి వెళ్ళాం, ఇంకో దద్దోజనమో ఏదో పెట్టారు, అది తీసుకుంటాం. అంటే భగవంతుడి దగ్గర మనం యాచనకి వెళ్ళి మనం చేతులు చాచి ప్రార్థిస్తున్నప్పుడు భగవంతుడు మనకి ఏది ఇచ్చాడో అది ప్రసాద బుద్ధితో తీసుకున్న నాడు
మనం భగవంతుడికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు. మనం చేసుకునే దాన్ని బట్టి, మన ప్రాప్తాన్ని బట్టి, మన కర్మలో ఎలా ఉందో అలాంటి దాన్ని బట్టే జరుగుతాయి రిజల్ట్స్. కాబట్టి భగవంతుడు ఇచ్చింది ప్రసాద బుద్ధితో తీసుకోవాలంటే ఈ 6 రకాల రుచులు చేదుగా ఉంది అని ఎలా అయితే మనం చేదుని దాంట్లోంచి తీసి పక్కకి పడేయట్లేదో, కారంగా ఉందని ఆ కారం ఇచ్చే పాత్రను పక్కకు పడేయట్లేదో, అన్నిటినీ కలుపుకుని సమంగా స్వీకరిస్తున్నాము. జీవితంలో మనకు వచ్చే అనుభవాలన్నిటినీ కూడా సమబుద్ధితో స్వీకరించి ఇంకా మనం కొంచెం ఇవాల్వ్ అయ్యి బెటర్ అండ్ బెటర్ అవుతూ ప్రసాద బుద్ధితో ఆ ప్రసాదాన్ని స్వీకరించాలని ఆధ్యాత్మికమైన కోణం నుంచి చెప్పుకుంటే ఉగాది పచ్చడి మనకి ఈ పాఠం నేర్పిస్తుంది. నమస్కారం.